ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ సత్యనాథుడైన క్రీస్తు యేసు నామములు మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. మార్కు సువార్తమానము 10వ అధ్యాయము 14వ వాక్య భాగము. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి. యేసయ్య మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. పరలోకమునకు ప్రయాణము చేయుచున్న మనమందరము, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉనుటకు పిలువబడిన మనమందరము చేయవలసిన ఒక పని ఏదనగా, చిన్న బిడ్డల వంటి వారిగా మనము మారాలి. ఇలాంటి వారి దేవుని రాజ్యము అని యేసయ్య సెలవిచ్చిన చక్కని మాట. చిన్న బిడ్డలలో ఉన్న మంచి స్వభావాలు మనలో కనబడాలి అని పెద్దలకి గుణపాఠం కలిగే విధముగా పలుమార్లు ప్రభు చిన్నబిడ్డల ద్వారా బుద్ధి చెప్పెను. పరలోకములు ఎవరు గొప్పవారు అనే వాదన శిష్యుల మధ్యలో చెలరేగి ఉండగా ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములు ప్రవేశింపరని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది చిన్న బిడ్డల ద్వారా అనేక పాఠాలు ప్రభు మనకు నేర్పించి ఉన్నాడు. రోదే అనే చిన్నది దేవుని కార్యాల మీద ఎంతో విశ్వాసము కలిగి ఉన్నది. అవును ప్రియులారా, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగల దేవుడని చిన్నది గుర్తించెను. ప్రార్థించుచున్న వారిలో అట్టి విశ్వాసం లేకపోవట శోచనీయం. ప్రార్థనా కూడికలో ఆకలితో అనేక మంది జనులకు ఒక చిన్నవాడు చేసిన త్యాగమే, సమర్పణే అనేకుల ఆకలి తీర్చింది, ఇంకా మిగిలే విధముగా చేయగలిగింది. అక్కడ అనేకులు ఆహారము కలిగి ఉన్నను ప్రభువుకి ఇవ్వటానికి ఒక్కరిలో త్యాగము లేదు, స్వార్థంతో ఉన్నారు. యోసేపు చిన్నవాడు తన సహోదరులు చేయి పాపముతో పానివాడై ఉండక పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు. పవిత్రమైన కలలతో నింపబడిన వాడై ఉన్నాడు కదా. ఇశ్రాయేలు చిన్నది తన వారందరినీ పోగొట్టుకొని తన శత్రుడు ఇంట దాసిగా చేరిన శత్రు క్షేమమునే కోరుకొనెను గాని పగా ప్రతీకారములతో రగిలిపోయి తన వారిని పోగొట్టుకున్న ఆలోచనతో తన శత్రుని చంపలేదు. తన శత్రువు కలిగిన రోగమును అనేకులకు చెప్పక దైవ సేవకుల దగ్గరికి వెళ్ళునట్లుగా చేసి స్వస్థత పొందినట్లుగా చేసి దేవుని ప్రేమను, దయను, కనికరమును చూపెను. మనము కూడా ఇలాంటి స్వభావములు కలిగిన వారమై దేవుని రాజ్యములో చేరేదము, దేవుని రాజ్యమునకు వారసులుగా మారేదము. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రం. మీరు ఇచ్చిన జీవపు మాట కొరకై మీకు స్తోత్రము తండ్రి. మేమంతా మీ రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా, మీ రాజ్యములో మేము చేరున్నట్లుగా ప్రభా, మేము కూడా మార్పు పొంది బిడ్డల వంటి వారిగా మారాలని మీరు కోరుకున్నారు. అవును తండ్రి, మీకు స్తోత్రాలు. మేము కూడా రోదే అనే చిన్నది ఎలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన కలిగి ఎదురు చూచుచున్నదో మేము అట్టి ప్రార్థన కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. చిన్నవాడు కూడా ప్రభా త్యాగము, సమర్పణ కలిగి అనేకులకు ఆకలి తీర్చి అనేకులకి ఆశీర్వాదకరముగా మారినట్లుగా అట్టి త్యాగము, సమర్పణ మాలో కలుగొచ్చేయమని కోరుతూ ఉన్నాం. యోసేపు వల్ల మేము కూడా పవిత్రమైన అనుభవాలు నడిపించబడ్డానికి సహాయము చేయండి. అలాగే ప్రభా మేము కూడా రోజు ఇశ్రాయేలు చిన్నది ఎలాంటి స్వభావాలతో శత్రువుని ప్రేమించగలిగినదో, శత్రువు క్షేమాన్ని కోరుకున్నదో అట్టి స్వభావాలతో మేము కూడా ముందుకు సాగి మీరు అక్కడ సిద్ధపడినట్లుగా పరలోకములకు చేరునట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ మార్పు పొంది బిడ్డల వంటి వారిగా మారి పరలోక రాజ్యమునకు ప్రవేశించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.